సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందంగా కనిపిస్తూ మాటలతో ఆకట్టుకునే ఓ మహిళ వెనక ఉన్నటువంటి అసలు రంగు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. భర్త స్నేహితులతో కలిసి ఆమె చేసినటువంటి ఆ పాడు పని ఏంటి? తాళం వేసిన ఇల్లే ఆ కిలేడి గ్యాంగ్ టార్గెట్ ఎందుకు? ఒకరు బయట కాపలా, మరొకరు లోపల లూటి. అసలు ఈ టర్టీ ఆపరేషన్ ఎలా సాగింది? ఈ కిలేడి గ్యాంగ్ గుట్టు ఎలా రట్టయింది? ఆ వివరాలన్నీ ఇప్పుడు మీకోసం. విశాఖపట్నం పరిధిలోని వడ్లపూడి కణతి ప్రాంతానికి చెందినటువంటి కండ్రంగుల లోక్నాథ్ వృత్తిరీత్యా డ్రైవర్. కానీ అతని లోపల ఒక కిరాతక నేరస్తుడు దాగి ఉన్నాడు. ఇప్పటికే గంజాయి కేసులు, కొట్లాటలతో పోలీస్ రికార్డులో రౌడీ షీటర్గా ముద్రపడ్డారు. ఇదే ప్రాంతంలో నివసించే గిద్దాడ మేరీ అలియాస్ మధుశ్రీ ఒక లోకల్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తోంది. ఆమె భర్త గణేష్కు లోక్నాథ్ ప్రాణ స్నేహితుడు. ఈ పరిచయమే చివరకు ఒక డార్క్ క్రైమ్ పార్ట్నర్షిప్కు దారితీసింది. కష్టపడకుండా లగ్జరీ లైఫ్ గడపాలి, ఈజీగా మనీ సంపాదించాలనే దురాశ వీరిని నేర ప్రపంచంలోకి నెట్టింది. ఇందుకోసం వారు అత్యంత పక్కాగా ప్లాన్ వేశారు. అనకాపల్లిలో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడి నుండి తమ దొంగతనాల ఆపరేషన్స్ ప్రారంభించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించడమే వీరి మొదటి స్టెప్. పక్కాగా రెక్కి నిర్వహించి ఏ సమయంలో ఇంట్లో ఎవరు ఉండరో తెలుసుకునేవారు. లోక్నాథ్ తన క్రిమినల్ మైండ్తో తాళాలు పగలగొట్టడంలో మాస్టర్ ప్లాన్ వేస్తే, లోపలికి వెళ్లి బీరువాలోని విలువైన వస్తువులను మాయం చేయడంలో మేరీ కిలేడిగా మారింది. వీరి దోపిడీ పరంపర ఏప్రిల్ 21న చోడవరం కోట వీధిలో మొదలైంది. అక్కడ ఒక ఇంట్లో చొరబడి భారీగా నగదు, బంగారం దోచుకున్నారు. ఇక మరుసటి రోజే అనకాపల్లి గాంధీనగరంలో మరో ఇంటి తాళాలు పగలగొట్టారు. అంతటితో ఆగకుండా అదే రోజు పిసినికాడలో కూడా తమ ప్రతాపం చూపించారు. అయితే పాపం పండితే పోలీసులకు దొరకక తప్పదు కదా. వరుస చోరీలతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. లోకల్ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు వీరి స్కూటీ మూవ్మెంట్స్ పై అనుమానం వచ్చింది. తుమ్మపాల ఏలేరు కాల్వ వద్ద పోలీసులు నిఘా ఉంచే నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ శ్రావణి వెల్లడించినటువంటి వివరాల ప్రకారం నిందితుల వద్ద నుండి 106 గ్రాముల బంగారం, 148 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. గౌరవప్రదమైన వృత్తిని పక్కనబెట్టి విలాసాల కోసం దొంగతనాలకు పాల్పడిన ఈ యాంకర్ మేరీ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన వీరిద్దరూ ఇప్పుడు కటకటాల పాలయ్యారు. చూసారుగా, అత్యాశ మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో. కష్టపడి సంపాదించడం మానేసి పక్కవారి సొమ్ముపై ఆశపడితే చివరకు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ప్రేక్షకులారా, మీరు మీ ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.